కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పిన సబ్జెక్టు కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొన్ని యేసు ప్రభు కూడా అర్థం కాకుండా చెప్పాడు. నేను కూడా కొన్ని మీకు అర్థం కాకుండా చెప్తా. ఇప్పుడు అర్థమయ్యేటట్లు కొన్ని పాయింట్లు చెప్తా. చేతి తెలియలు చెప్పండి ఒకసారి. ప్రసంగం మధ్యలో పాడతా ఒక పాట, ఇప్పుడు పాడను, ఇప్పుడు దాకా పాడారు. దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. నిర్గమకాండం 24వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 15వ వచనాన్ని నుంచి చదువుకుందాం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండని క్రమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినాలు దాన్ని కమ్మేసింది. మోషేని పైకి తీసుకెళ్ళిపోయింది. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే కిందన్నోళ్ళు కనబడలా. బాగా వినాలి. మోషే దేవుడు చెప్పాడు, ఆ పర్వతం దగ్గరికి రా, ఆ పర్వతం దగ్గరికి రా. ఎవ్వరు ఆ పర్వతాన్ని టచ్ చేయకూడదు. పశువులు కూడా దాన్ని తాకూడదు. మేత తినడానికి కూడా రాకూడదు. వాటికి కూడా ఉపవాసం పెట్టండి. ఒక్కడు కూడా పర్వతం మీదకి రాకూడదు. నువ్వు ఒక్కడివే రాబోలేను. అసలు మోషేను ఒక్కడనే పర్వతం మీదకి రమ్మనడానికి అసలు కారణం ఏంటి? మోషేతో శిష్యుడు ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు, అహరోను ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. శిష్యుడి పేరేంటి? అది కూడా తెలీదా? మోషే, యెహోషువ. యెహోషువని కూడా జనాన్ని అందరినీ వాళ్ళకి అప్పగిచ్చేసి మోషే మాత్రం కొండ మీదకి పోయాడు. మోషేని మేఘం ఆవరించేసింది. మహిమతో దేవుని మహిమ దిగొచ్చింది. మోషేని దాచేసింది. దేవుని బిడ్డలను కూడా మోషేలో ఉన్న ఒక గుణం మనకు అవసరం. అదేంటంటే, మోషే మేఘంలో దాచబడిపోయాడు, మరుగైపోయాడు. ఇక మోషే కనబట్టలేదు. చాలామంది దేవుని బిడ్డలు అందరికీ కనబడాలనుకుంటారు. అందరికి కనబడాలి నేను అనుకుంటారు. మోషే జీవితంలో చూడండి, మోషే ఎవరికి కనబడలేదు. దేవుడి దగ్గరికి పోయినప్పుడు అందరికి కనబడతాను నేను, అందరికి కనబడి కొంచెం కాళ్ళు ఎగరేసుకుంటాను అనుకోవచ్చు కదా. ఎవరికి కనబడలేదు. మోషే జీవితాన్ని మనం గమనించి చూస్తే, చిన్నప్పుడు తల్లిదండ్రులు కొన్ని నెలలు దాచిపెట్టారు. దాచబడ్డాడు. ఎవరికి కనపడ దాచబడ్డాడు. పుట్టుకతోనే దాచబడ్డాడు. ఎందుకంటే రాజు ఆజ్ఞ ఉంది, మగపిల్లలందరినీ చంపేయమని. మగపిల్లలందరినీ చంపేయమంటే మోషేని దాచేశాడు. 3 నెలల తర్వాత అరుపులు ఎక్కువైనవి. వీడి పిల్లలు అరిస్తే మామూలుగా ఉండదు. పెద్ద ప్రాణాలు కూడా లేచిపోతాయేమో రాజుకు తెలుసని ఒక జమ్మిపెట్టు తయారు చేసి జమ్మిపెట్టులో దాచిపెట్టేసి వదిలేశాడు. మోషే జీవితం జమ్మిపెట్టులో దాచబడింది. దేవుడు మోషేని నేను చూడాలన్నాడు, నేను నిన్ను చూడాలి అన్నాడు. నన్ను చూడాలంటే ఎవడు బతికినోడు లేడు. రాయి పక్కన దాచబడి ఉండు. ఆ రాయి పక్కన దాక్కు, నేను చెయ్యి అడ్డం పెడతాను. నేను దాటిపోతుంటాను, నా వెనక నుంచి చూడ రాయి పక్కన దాక్కుపో అన్నాడు. చివరికి దేవుని చూసేటప్పుడు కూడా ఒక రాయి పక్కన దాక్కున్నాడు మోషే. ఒక మాటలో చెప్పాలంటే తన మరణం కూడా దాచబడే ఉంది. ఈ రోజు వరకు మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. అబ్రహాం సమాధి చూసి వచ్చాడు, శారా సమాధి చూసి వచ్చాడు. దావీదు పట్టణంకి వెళ్ళి దావీదు సింహాసనం
యెరూషలేములో చూసి వచ్చాడు. నువ్వు కూడా చూసిలా జానో? నువ్వు కూడా అలా చేత్తో దాకొచ్చా, పోయి కూర్చుందాం అనుకున్నా, ఛాన్స్ దొరకలా. ఈసారి ఎప్పుడన్నా పోయి చూస్తా. ఎందుకంటే మంది కూడా దావీదు వంశమే కదా. హల్లెలూయా. మంది కూడా దావీదు వంశం. తాకొచ్చి చేత్తో దాకే కదా దాన్ని కూర్చొని కుదరలా. వీళ్ళందరూ మోషే లాదర్ సమాధి ఉంది, చాలామంది సమాధులు ఉన్నాయి. ఆడు అందగాడు అబ్షలోము సమాధి ఉంది, బర్నబా సమాధి ఉంది, మోషే సమాధి ఉంది. ఎక్కడైనా వరల్లో ఎవడైనా చెప్పమను, ఎక్కడుంది ఎవరు తెలియదు. మోషే జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పుట్టుక నుంచి రక్షించబడిన తర్వాత మన మరణం వరకు ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్గా జరగాలి. ఆమె చెప్పండి. దాచబడిన అనుభవంలో ఉండాలి. యేసన్న గారితో సేవ చేసాం. యేసన్న పక్కన ఎప్పుడు నిలబడుకొని ఫోటో చూసుకోలేను నేను. స్టేజీ మీద ఎక్కి ఎప్పుడు స్టేజీ మీద ఎక్కినోడిని కాదు. యేసన్న బ్రతికినంత కాలం ఆయన మీటింగ్లు పెట్టి మన సంస్థలో ఉన్న చాలామంది యేసన్న గారు పక్కన వాల్ పోస్టులు వేసి మీటింగ్ పెట్టించున్నాడు. యేసన్న నన్ను ఎప్పుడన్నా పెట్టించాడా? పెట్టిలా. ఎందుకు పెట్టలేదంటే నన్ను మాత్రమే దాచేశాడు ఆయన. మామూలు అంబుల పొదలు చాలా ఉంటాయి. బాణం వేసేటప్పుడు ఇటు తీసుకుంటాడు, వేసేస్తాడు. వేసే ఇంకా నా బాణం అంటది, మీరు పనికిరారు, నేను పనికొచ్చావాడిని అంటది. ఆ బాణం అంటది, మీరు పనికిరారు, నేను పనికొచ్చాను చూడు అంటది. దానిలోంచి బయటికి రాగానే ఇంకొక బాణాన్ని తీసేసాం అనుకో, మళ్ళీ ఇంకో బాణం తీసుకో, ఒక్కో దాన్ని ఇట్లా పక్కకి నెడతా ఉంటాడు. నెట్టి ఒకదాన్ని వేస్తూ ఉంటాడు. ఎప్పుడు అవసరం వస్తుందో లోపల పక్కకి నెట్టే బాణానికి నుంచి బాణం వేసేవాడికి తెలుస్తుంది. అవసరమైనప్పుడు దాన్ని తీస్తాడు. బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉండు, తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. కొట్టడు చాపలు సంతోషంగా. బలిష్టమైన చేతి కింద నువ్వు దాచబడి ఉండు, తగిన సమయం ముందు హెచ్చిస్తా. మోషే జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మోషేని ఎందుకు పిలిచాడంటే, మోషేని పిలవడానికి ఒక రీజన్ ఉంది, ఒక కారణం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. చెప్పండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పేరు చెప్పుకోండి. నేను నా ఇల్లంతటిలో నమ్మకం లేని దాన్ని. నమ్మకం ఉందా? ఒక భర్త నా దగ్గరికి వచ్చి, మీ చర్చికి వస్తుందా మా భార్య, షర్ట్ తీసాడు తగిలిస్తే చాలు, జేబులో డబ్బులు ఉండవు. ఎవరయ్యా మీ భార్య? దిగుతుకు పాట పాడుతుంది ఆమె. ఏ పాట పాడుతుంది అప్పుడు చూసాని? మోడి భార్య నా జీవితాలు అని అంటుంది. భర్త డబ్బులు కొట్టేసి వచ్చేసి, నేను తల్లి తక్కువ ఆమెను అడిగా, ఎందుకు కొట్టేసావా అమ్మ అని. దశంభాగం వీడన్న ఆయన, దశంభాగం వీడని నేను కొట్టేస్తా. దశంభాగం వేస్తే కొట్టేస్తావా? జోలు డబ్బులు తీసేస్తావా? తప్పు కదా. భర్తని గురించి భార్యని అడగల, భార్యని గురించి భర్తను అడగల. సాక్ష్యం. మోషేని గురించి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జీవితాన్ని మనం పరిశీలించి చూస్తే 40 సంవత్సరాలు ఐగుప్తులో పోయింది. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో పోయింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య యాత్రలో, తన జీవితంలో 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 40, 43, 40. ఇప్పుడు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు మేఘం కమ్మి అతన్ని కొండ మీదకి తీసుకెళ్ళిపోయింది.
ఇశ్రాయేలు ప్రజలకి ఒక చట్టాన్ని ఇవ్వడానికి. చపడబడండి గట్టిగా. చట్టం కలిగిన ప్రజలు దేవుని ప్రజలు అంటారు, చట్టం లేని వాళ్ళని అన్య జనాంగం అంటారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అని పిలువబడడానికి కారణం వాళ్ళు దేవుని చేత ఒక చట్టము కలిగిన వాళ్ళు. మోషే మేఘం దాచేసింది. మేఘము అంటే మీనింగ్ దాచబడిన అనుభవం. సంఘం, పవిత్రురాలైన సంఘం తనను తాను అలంకరించుకుంటూ సిద్ధపడుతూ దాచబడిన అనుభవంలో ఉండాలి. ప్రభు రాకడ రహస్యంగా ఉంది. తన ప్రజలకు మాత్రమే ఆయన వచ్చే సంగతి తెలుస్తుంది, అందరికీ తెలియదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియదు. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులు ఆయన వలె మనం మార్చబడి, ఈరోజు మనం ఆయన పిల్లలమైనాము, రేపు ఆయన వలె మార్చబడి మనం ఎత్తబడాలంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన వలె మనం మార్చబడి ఎత్తబడాలంటే మన జీవితంలో మనము దాచబడిన అనుభవంలో ఉండాలి, మేఘము కింద ఉండాలి. యేసు ప్రభు బాప్తిసం పొంది బయటకు వస్తే ఒక పావురం ఆయన మీద వాలింది. మేఘములో నుంచి ఒక శబ్దం కూడా వినపడుతుంది. మేఘం లేకపోతే, దాచబడిన అనుభవం లేకపోతే నువ్వు ప్రభు రాకళ్ళు ఎత్తబడడం అసంభవం. కనబడాలి, అందరికి కనబడాలి అని అనుకోకూడదు. మనం దాచబడాలి, దాచబడిన అనుభవం ఉండాలి. బైబిల్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, స్త్రీలు కనిపిస్తారు. ఒకటి పవిత్రురాలైన ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన స్త్రీ ఒకటి కనిపిస్తుంది. యెజబెల్ స్త్రీ కనిపిస్తుంది. యెజబెల్ స్త్రీ సోకు చేసుకుని తిరుగుతుంటుంది. యెజబెల్ స్త్రీ వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళతో పొత్తు పెరిగి ఉంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళతో కూడా మంచం పెట్టి సంపదాన్ని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వేశ్యను పోల్చాడు, వేశ్యతో పోల్చాడు. చూపించుకుంటా తిరిగేది వేశ్య, కనబడకుండా జాగ్రత్తగా ఉండేది పవిత్రురాలైన సంఘం. చేత తెల్లని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ తిరుపతి పట్టణంలో ఎవ్వరికి తెలియకుండా దాచబడి సిద్ధపడుతున్న ఒక సంఘం మన మధ్యలో ఉంది. వరల్డ్ లెవెల్లో ప్రపంచమంతా దాచబడి సిద్ధపడుతూ ఉంది సంఘం. ఇది గవర్నమెంట్ లెక్కలకి దొరకదు, అందదు. గవర్నమెంట్ లెక్కలకి అందదు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అని వాళ్ళు లెక్కలు తీస్తే దొరకదు. క్రైస్తవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? నిద్రపోయే సింహాలు. హల్లెలూయా. నిద్రపోయే ఆడసింహాలు, మగ సింహాలు కాదు. హల్లెలూయా. మీ ఆడవాళ్ళు మాత్రం చెప్పండి. నిద్రపోయే ఆడసింహాలు అంటే క్రైస్తవులు అంటే ఆడవాళ్ళు హల్లెలూయా చెప్పండి. సింహంలో ఆడసింహమే వేటాడేది, మగసింహం కూర్చొని తింటది. ఆడవాళ్ళు వండి పెడుతుంటే మగవాళ్ళు తింటలే, మీరు వండి పెడుతుంటే మగవాళ్ళు తింటలే. ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారండి. ఎందుకు బతుకుతారు చెప్పమంటారా? వంటింట్లో వండేటప్పుడు ఒక ముద్ద తింటారు, మాంసం ఉడికిందా లేదని ఒక ముక్క తింటారు, మూలిగి ఉందా లేదని లాగేసి ఎముక దాంట్లో వేస్తారు. ఇక వాడు తీసుకొని ఏదే తింట్లో అంటే ఎప్పుడో ఉడికి దాంట్లో పడిపోయి ఉంటుంది అంటారు. అయిపోయి అందుకు ఎక్కువ కాలం బతుకుతారు. చివర పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఒక ముద్ద తింటారు. నాయన నోరు తీరని వీళ్ళు ఒక ముద్ద తిని వాళ్ళు పెడతారు. చివరికి వాళ్ళ భర్త వస్తాడు, ఆఫీసుకి పోయి వస్తాడు. ఏమే తిన్నావా? నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? మళ్ళీ వాడు మిగిలిచింది తింటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వంటిల్లో అంతా పని ఎంతో స్నానం చేసి మళ్ళీ వంటిట్లో మిగిలింది ఒక ముద్ద తింటుంది. అందుకని ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అందుకని ఆడసింహాలకు పోల్చారు. ఆడసింహం వేటాడేటప్పుడు దాని పవర్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు? అట్లుంటుంది.
నెహ్రూకే తెలుసు ఈ సంగతి. నెహ్రూ అన్నాడు, ఒరే నాయనా, క్రైస్తవుల జోలికి పోకూడదురా, నిద్రపోయి ఆడసింహాలు రా వాళ్ళు అన్నాడు. మేఘం అంటే దాచబడి ఉండడం. నేను ఎన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నాను, నన్ను ఎవ్వడు పట్టించుకోడు. నిన్న కాక మొన్న వచ్చినట్టు స్టేజ్ ఎక్కిస్తారు, పాట పాడిస్తారు, ఆడ చెప్తారు, ఈడ చెప్తారు. నీకెందుకో, నువ్వు దాచబడి ఉండు. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు పాస్టర్ గారు కారు ఎక్కించుకెళ్తాడు, స్కూటర్ ఎక్కించుకెళ్తాడు, ఆయన తీసుకుని తిరుగుతాడు, పాట పాడిస్తాడు, అందరు కనబడుతుంటారు. కొంతమంది ఏం చేస్తాం, కనబడతారు, గమ్ముగుండ్రు. ఒకడు ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రి రాళ్ళు పెట్టేటప్పుడు ఒక రాయి సన్నగా పుడుగ్గా కూసిగా ఉందంట, దేనికి పనికిరాల. ఇసుర కొడుతున్నాడు, రాయిని ఇసుర కొడుతున్నాడు. ఈ కట్టే రాళ్ళన్నీ అంటున్నాయి, నువ్వు దేనికి పనికిరాని రాయివి, చచ్చి కట్టినప్పుడు నాచుండావు, నువ్వు దేనికి పనికిరావు. మిమ్మల్ని చూడు కట్టేశాడు, చూడు పునాదులు మమ్మల్ని వేసాడు, పైన మేము కట్టారు, ఇదిగో రాళ్ళన్నీ మేము చూడు కడతాం, నిన్ను పనికిరాని వాళ్ళకి బయట బారేశాడు, పనికి మాల రాయి నువ్వు అని అన్ని రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి. బిల్డింగ్ అంతా కట్టేశారు. అంతా అయిపోయిన తర్వాత పైన ఇట్లా కూజా టైపులో ఒకటి కట్టాలనుకుంటా, షోగా పైన కూసిలో ఇట్లా కట్టాలనుకొని, ఒరే మనం ఒక రాయి ఇసుర కొట్టేస్తున్నాం, ఆ రాయి ఎక్కడ చూడు, ఆ రాయి ఎక్కడ ఎత్తుకురా, దాన్ని తీసుకొచ్చి ఎంత బిల్డింగ్ అంతా కట్టేసిన తర్వాత పైన పెట్టి దాన్ని ప్లాస్టింగ్ చేసి పెయింట్ కొట్టి లైట్లు పెడితే దానికి వచ్చే వాళ్ళందరు కింద కట్టిన రాళ్ళు అన్ని చోట్ల రాళ్ళు అసలు కనపట్టలే, వాటికి ప్లాస్టింగ్ చేసి పడేశారు. కింద ఉన్న రాళ్ళన్నిటికీ ప్లాస్టింగ్ చేసి పడేశారు. ఆ పైన ఉన్న రాయి మాత్రం అందరికీ వచ్చే వాళ్ళందరూ దాన్ని చూసి ఆహా భలే ఉందిరా. అప్పుడు దాకా దీనికి ఓపికలే. దేనికే? సీనియర్ విశ్వాసులకి ఓపిక లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది సెంట్రింగ్ కర్రల్లా ఉంటారు చర్చిలో. యేసన్న చెప్పేవాడు సెంట్రింగ్ కర్రలంట, స్లాబ్ వేసేటప్పుడు సెంట్రింగ్ పెడతారు. సెంట్రింగ్ పెట్టినప్పుడు ఆ కర్రలన్నీ అంటాయి, మేము లేకపోతే చర్చి ఎక్కడ ఉంది అంటాయి, జల్లు కాచుకుంటా. 24 రోజుల తర్వాత ఏం చేస్తారు మీరు చెప్పండి? 24 రోజులు కాకపోతే ఒక నెల రోజులు అనుకో, నెల రోజులు నానబెట్టి నీళ్లు పోసి స్లాబ్నంతా నీళ్లు పోసి స్లాబ్ నిలబడిన తర్వాత సెంట్రింగ్ కర్రలు ఏం చేస్తారు? మొత్తం పెరిగి తీసుకెళ్ళి కొప్ప ఆడితే ఆ మూల ఈడరట్లు అంటారు. ఎప్పుడైనా దాచబడే అనుభవాన్ని మీరు పోగొట్టుకోకండి, ఎప్పుడు కనబడాలనుకోబాకండి. మీరు ఎప్పుడైనా సరే మీరు దాచబడిన అనుభవంలోనే ఉండండి. మోషే అలా దాచబడి ఉన్నాడు కనుకనే యేసు ప్రభు ఆ కొండ మీద మోషే యేసు ప్రభుతో ఆయన సిలువ వేయబడక మునుపు ఎవరెవరు వచ్చి మాట్లాడారు? పునరుద్ధాన కొండరా? పునరుద్ధాన కొండ ఏం కొండ? కొండ మీద ఏం కొండ అది? వాళ్ళు శిష్యుల్ని పెట్టుకొని కొండ మీదకి వెళ్తే రూపాంతర కొండ, రైట్, రూపాంతర కొండ మీదకి వచ్చి మోషే ఏలియా వచ్చి యేసు ప్రభుకే ధైర్యం చెప్పడానికి వచ్చాడు. దాచబడిన అనుభవంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఈక్వల్ జీసస్, దేవునితో సమానంగా ఆయన పరిపూర్ణమైన రూపాన్ని ధరించుకొని ఒకరోజు మనం ఎత్తబడతాం. మేఘము అంటే దాచబడి ఉండాలి. దాచబడిన అనుభవం మోషే జీవితంలో మనం చూస్తాం. సెకండ్, దాచబడిన అనుభవం అంటే చదవండి సంఖ్యాకాండం 9వ అధ్యాయం 21వ వచనం. మేఘము అంటే ఏంటి? ఒకటి దాచబడిన అనుభవం. సెకండ్, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 21వ వచనం. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి ఉంది. ఉదయమందు ఆ మేఘం కదిలింది. వీళ్ళందరూ కదిలేరు. మేఘం ఆగితే ఆగాలి, కదిలితే కదలాలి. మేఘం ఆగితే చెప్పండి ఆగాలి, చెప్పండి. మేఘం ఆగితే కదిలితే
కదలాలి. రే తెల్ల బట్టలు వేసుకున్నాడా, ఇట్రారా, నువ్వేరా, లేచిరారా, దా రా రా, ఆగు, అక్కడ ఆగు, ఓ కూర్చోబు, రే రే రా. ఇప్పుడు వాడు లేచాడు, ఆడకు వచ్చాడు, ఆగాడు, మళ్ళీ పోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎవరు వాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు పోతున్నాడు? వాడు అక్కడి నుంచి లేచి వచ్చాడు, మళ్ళీ ఆగరా అంటే ఆగాడు, మళ్ళీ పొమ్మంటే పోయాడు. అసలు వాడిని ఎవరు నడిపించారు? ఇప్పుడు వాడిని ఎవరు నడిపించారు? భూమాకాశములు కలుగుగాక అంటే కలిగాయి, అది నడుస్తూనే ఉన్నాయి, తిరగతానే ఉన్నాయి. ఒక్క మాటతో తిరుగుతున్నాయా తిరగలేదా? భూమి తిరుగుతా, భూమి ఏందే, భూమి చుట్టూ సూర్యుడా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతానే ఉందా? తిరుగుతానే ఉందా? ఇప్పుడు వాడు అక్కడి నుంచి లేచిరాడానికి కారణం నడిపింపు. ఏంటి చెప్పండి, గట్టి చెప్పాలా? మేఘము అంటే ఏంటంటే కదిలితే కదలాల, ఆగితే ఆగాలి. 40 సంవత్సరాలు వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించింది ఏంటి? మేఘమే. కొంతమంది నడిపింపులో లేరు, విశ్వాసులుగానే ఉన్నారు, నడిపింపులో లేరు. అంటే అర్థం ఏంటంటే మేఘం కింద లేరు. మేఘం కింద ఉంటే మీరేం చేయాలి? దాచబడి ఉండాలి. కదులంటే కదలాలి, ఆగంటే ఆగాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు మేఘం కదిలితే కదిలింది, ఆగితే ఆగింది. గుడిసెలన్నీ వేసుకుంటారా, కొట్టాలన్నీ వేసుకుంటారా? వేసుకుందని మేఘం వెళ్తుంది. మళ్ళీ తీసి మళ్ళీ సంకలో పెట్టుకొని మన వాళ్ళ పిల్లల్ని అందరిని పైన వేసుకొని మళ్ళీ నడిచిపోవడం, మళ్ళీ ఆగు, మళ్ళీ మొత్తం వేసుకుంది. ఎంతసేపు చూసినా కదలదు, ఎన్ని రోజులైనా కదలదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? ఒక్కొక్క పాస్టర్ ఎన్ని రోజులైనా ట్రాన్స్ఫర్ కాడు. ఏంట్రా పాస్టర్గా ట్రాన్స్ఫర్ కాలేదంటే మేఘం కదలదు, దాన్ని నేను ఏం చేయమంటాను? ఇప్పుడు నేను కర్నూలుకి పోయి 6 సంవత్సరాలు అయిందిరా, మేఘం కదల్లా. నువ్వెన్ని సంవత్సరాలు ఇచ్చాను? 3ఏనా? నీకంటే డబుల్ నేను. మీకు ఎంత బాగా అర్థమైంది ఇప్పుడు సబ్జెక్టు. ఇప్పుడు కదలంటే కదలాలా, ఉండమంటే ఉండాలా? మేఘం అది ఏంటది చెప్పండి, ఏంటది? మేఘం కదలమంటే కదలాలా, ఆగంటే ఆగాల. కొంతమంది కదలమంటే కదలరు, ఆగమంటే ఆగరు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేస్తాడు సార్? పాలుతేను ప్రపంచ దేశానికి చేరస్తానని ఐగుప్తుని తీసుకొచ్చాడు. ఇంతకీ చివరిలో పాలుతేను ప్రపంచ దేశానికి చేరినది ఎంతమంది చేరారు? నేను అక్కడ లేనంటారా? మాకేం తెలుసు అంటారా? ఎంతమంది చేరారు పాలుతేను ప్రపంచ దేశానికి? 2. ఇప్పుడు మీరు ఎంతమంది కూర్చోండారు, నాకు 2 కనిపిస్తున్నారు పరలోకానికి పోయేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరు మీరే తెలుసుకోండి. 2 పోయేటట్టున్నారు ఇంతమంది. వాళ్ళకి కాల్బలం, అరణ్యం ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు కాల్బలం అన్ని లక్షల మందిలో 2 పోయి చేరితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈడ్చి కొడితే యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడు అటర్ ఫెయిల్, 12 మందిలో ఒకడు ఫెయిల్ అయిపోయాడు, 12 మందిలో ఒకడు ఫెయిల్ అయిపోయాడు. 12 మందిలోనే ఒకడు పోతే ఇంతమందిలో ఎంతమంది పోతారు? కొంతమంది పాత వాళ్ళు మేము రావట్లేదు, కొత్త వాళ్ళు వచ్చారు. ఊరే 12 మందిలోనే ఒకడు పోయాడు. నువ్వు పోతే ఇంత పెద్ద లెక్కే ఉందిరా. 12 మందిలో ఒకడు పోయాడు యేసుప్రభు శిష్యుల్లో. 100 మందిలో, 1000 మందిలో ఎంతమంది పోతారు, ఎంతమంది వస్తారు? నువ్వు నిజంగా దాచబడి ఉంటే, నువ్వు నడిపింపు కలిగిన వాడైతే మేఘం కింద నుంచి పక్కకి వెళ్ళకూడదు. సాక్ష్యం చెప్తుంది మేఘం. మేఘం ఏం చేస్తుంది చూడు, ఇక్కడ నడిపిస్తుంది మేఘం నడిపిస్తుంది. మేఘం కింద ఉంటే మీరు ఏమి ఇబ్బంది లేక అట్లా హాయిగా చల్లగా ఎండ తగలకుండా మేఘం హాయిగా ఉంటుంది. మీరు కానీ కాశ్మీర్కి వెళ్తే ఎట్లుంటుంది, కర్ణాటక పోతే ఎట్లుంటుంది? మేఘాలు ఇట్లా కిందనే పోతూ ఉంటాయి. ఎందుకు? తిరుపతిలో కొండ మీదకి బండి, మేఘాలు కొండ కంటే పైన కొండకు మనకి తగిలిపోతూ ఉంటాయి, చల్లగా ఉంటుంది వాతావరణం. అక్కడికి వెళ్ళండి,
మదనపల్లి కొండ మీదకి ఎక్కాలండి. అదే మదనపల్లి ఆ కొండ మీదకి పోండి, ఎట్టుంటుంది? ఆడి నుంచి రాబుద్ది అవుద్దా? మేఘాలు అలాగా కమ్ముకొని ఆహా ఎట్లుంటుంది అంటాడు. నా నుంచి రాబుద్ది కాదు అసలు. మేఘం నడిపిస్తుంటే నడవాల, ఆగంటే ఆగాలి. వస్తున్న మినిస్ట్రీలో నాకు నచ్చిన మంచి అనుభవం ఏంటంటే, వెళ్ళరా అంటే వెళ్ళడం, ఆగనంటే ఆగడం. అర్థం కదా? వెళ్ళంటే వెళ్ళిపోవటమే, ఉండరంటే ఉంటుంది. హుబ్లీలో మేము చర్చి కడతా ఉన్నాం, రేకులు వేయాలి. ఇక ట్రస్సులు కూడా తయారు చేసి తీసుకొచ్చాడు, పెట్టాం, రేకులు వేయాల. గుంటూరుకు వచ్చిన మేరక్కుంది, ఎరా అన్న అక్క చర్చి మొత్తం పూర్తి అయిపోయింది అక్క, ఇంకా ఓపెనింగ్ ఆలస్యం అన్న. పోయి ఏసన్న అడుగుపోరా అన్నది. ఏసన్న అడుగుపోరా అంటే నా పెళ్ళి అడగడానికే, పెళ్ళికి రమ్మని పిలవడానికే. మీరు పంపించారు, నేను పోయా చర్చి కట్టా, మీరు రాయ్ ఫలానా రోజు వస్తున్నాను పెట్టుకో అంటే నేను రెడీగా ఉంటా. అయ్యా అలాగయ్యా అంట. కమాండింగ్. సుప్రీం అంటే ఏంటన్నా అలా కమాండింగ్ ఉండాలి. రాయ్ ఫలానా రోజు వస్తున్నాను నేను అంటే నేను కాసుకొని ఉండాలి. అయ్యా నువ్వు రాయ్యా నేను అడుగుతున్నావున్నా, నేను అడగనన్నా. నా పెళ్ళి అయితే నా పెళ్ళికి రండి అని కార్డులు ఇచ్చి పిలుస్తాను, నా పెళ్ళి కాదు కదా. నేను ఎందుకు పిలుస్తానన్న మేరక్కకి. ఏసన్న పోయి వాడి పెళ్ళి అయితే పిలుస్తా అంటారు, అది పిలవడంట అని చెప్పింది మేరక్కకి. దెబ్బతో కూడా రే నువ్వు గుంటకల్లికి ట్రాన్స్ఫర్ అన్నది. దెబ్బతో కూడా గుంటకల్లికి ట్రాన్స్ఫర్. నేను వచ్చేసా, బయలుదేరా అన్నాడు. అంతే, పుస్తకాలు బుక్స్ ఉన్నాయి, నాకు బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ మాత్రం గోతాలు వేసుకుని బట్టలు ఎత్తుకుని వచ్చేయండి అని చెప్పి గుంటకల్లి వచ్చేసాం. మేము వచ్చి ఓపెనింగ్ అన్న కారులో ట్రైన్లో పోతున్నాడు, ఆ ట్రైన్ కాడికి పోయి కాఫీ తీసుకుని ఇచ్చాం. అంతా ఇందుకు బండికి 5 నిమిషాలకు వెళ్తుంది. వస్తావా హుబ్లీకి వస్తావా అన్నాడు. హుబ్లీకి వస్తావా, నువ్వు పిలిస్తే వస్తావా లేదయ్యా. డేవిడ్ రాజు పాస్టర్ అన్న వచ్చాడు, రా అన్నాడు. పరిగెత్తుకొని పోయి జనరల్ టికెట్ కొనుక్కొని జనరల్ బోగీలు ఎక్కి. నువ్వు కూడా వచ్చారా రోజా? నువ్వు కూడా వచ్చావా? ఇద్దరం కలిసి పోయినావు రైల్వే స్టేషన్కి. అన్న ముందు ఏసీ బోగి, నా వెనక బోగి. నేను వచ్చే సంగతి హుబ్లీ విశ్వాసులు తెలిసిపోయింది. హుబ్లీ రైల్వే స్టేషన్లో దిగంగానే నా జనరల్ బోగి దగ్గర ఒక 300 మంది ఉన్నారు, ఏసన్న బోగి దగ్గర 4 ఉన్నారు. ఏసన్న దిగాడు, దేవరాజు పాస్టర్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కన మన పెద్ద విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు. ఒరే వాడు ఒక్కడే వచ్చాడు ఇక్కడికి, ఇంతమందిని ఎట్ట సంపాదించుకున్నాడు ఇక్కడ అన్నాడంటే. ఇక్కడ ఎట్ట సంపాదించుకున్నాడు మందిని? ట్రాన్స్ఫర్ అంటే వచ్చేయడమే, పెట్టి తీసుకుని బయలుదేరటమే. పుస్తకాలు నేను బుక్స్ మాత్రం తీసుకుని వస్తాను, బట్టలు పోయినా పర్వాలే. ఒక జత బట్టలతో 4 రోజులు తిరుగుతానండి నేను. నన్ను వాడిని అడుగు, నా బట్టలు ఉతికింది వాడే. నువ్వే కదా నా బట్టలు ఉతికింది. 3.5 సంవత్సరం నా బట్టలు ఉతికినాడు. బలి అవుతాడు బట్టలోడు, నిజం బలి అవుతాడు. బట్టలు బాగా అవుతాడు, అన్నం వండి పెడతాడు. వాడు ఆడపిల్లగానే అంటే ఏమైనా మనకు తెలియదు, కానీ మగపిల్లాడు కాబట్టి బట్టలు ఉతకటం బాగా ఉతికాడు, అన్నం వండడం వండి పెట్టాడు. అసలు ఎట్లా చేసి పెట్టాడు అసలు. దావీదు జోనాథన్ లాగా మా మనసులు పెనేసుకున్నాయి అంతే. ఇక మినిస్ట్రీలో నేను గట్టిగా చెప్పగలను, గొప్పగా చెప్పగలను. నేను 3.5 సంవత్సరం నాకు అన్నం వండి పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీడు తప్ప ఇంకెవరు లేరు. ఆరోగ్యంగా ఉన్నా, బలంగా ఉన్నా, దిట్టంగా ఉన్నాయి. ఆ వరంగల్లో ఉన్నప్పుడు 2 బ్రదర్లు పంపించారురా నాకు. 2 బ్రదర్లు పంపించినారు. ఒరే నాయన, నేను ఆడుంటే ఇప్పటికి ఎప్పుడో పరలోకానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిండేవాడిని. నాటుకోడి తీసుకొచ్చేవాడికి ఇచ్చి వండరా అంటే ఉడకబెట్టకుండా నూనెలో వేయించి ఇచ్చారు. ఉడకబెట్టలా, ఏం తింటాం, వాళ్ళకే ఇచ్చే, వాళ్ళు తినేసినారు. వరంగల్లో పోయిన మొట్టమొదటి రోజు వస్తున్నా, ఇన్ని కొబ్బరికాయలు ప్లాస్టిక్ కాయతుల్లో ఉండే ఆడ పెట్టున్నారు. ఎవరు పాడేసుకున్నారని తీసుకుని వచ్చి పచ్చడి చేయండి రా అన్న తిన్నా. 2వ రోజు పోయారు, 2వ రోజు కూడా ఉన్నాయి. 2వ రోజు కూడా ఉన్నాయి. ఆ పక్కన విశ్వాసకి చెప్పారు, ఆ టర్నింగ్లో ఆడ నాకు కొబ్బరికాయలు ఎండు కొబ్బరికాయలు దొరికారంటే, అన్న దిష్టికి తెచ్చి పారేసినాయి అన్న.
ఒరే చాలా మంచిగా ఉన్నట్టుంది, ఒక్క 3 కాయలు 4 కాయలు ఉంటున్నాయి రోజు. నెలకి ఎన్ని వస్తుంది? మూడు కాయలు అంటే నెలకి ఎంత? తెచ్చుకొని పచ్చడి చేసుకుని తింటుండే. ఒకరోజు మీటింగ్ పోసి వచ్చే లోపల ఎవడో కోడిని బాగా తిప్పి తిప్పి దిష్టికాడ పెట్టిపోయాడు. ఎత్తుకొని వచ్చి కూర చేయండి రా తిందామంటే వాళ్ళు సరిగా చేయలే. నాకు ఎడన్నా కూటం పెడితే సాంబారు, కూరగాయలు వేస్తే కూరగాయలు ఏరుకొని తినేవాడిని. అయినా చేశా. ఎందుకు చేయాలంటే ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక మేఘం మనల్ని నడిపిస్తుంటే వాడు రా అంటే వచ్చాడు, ఆగరంటే ఆగాడు, నిలబడరా అంటే నిలబడ్డాడు, పోయి కూర్చోనంటే కూర్చున్నాడు. ఇదే మేఘం అంటే, ఇదే నడిపింపే మేఘం అంటే. మీరు నడిపింపుకు లోపడ్డారా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడి ప్రభు రాకళ్ళు ఎత్తబడును గాక. వద్దు అన్నాం. ఎందుకు వద్దు? నాకు తెలుసు ఎందుకు వద్దు, మీకు తెలీదు. వద్దు అన్నాం కదా, ఆగు, అయిపోయింది. ఒక మాటలో పని అయిపోలా. ఒక నేసన్న మీటింగ్ పెట్టమని పంపించాడు. వాడు పోయి స్టేజ్ వేసాడు. ఎట్టేసాడంటే ఇట్టొక రోడ్డు మధ్యలో వేసాడు స్టేజి. మేము పోయి దిగాం, టకటక దించుకుని నేసన్న పోతూ ఏంద్రన్న ట్రాఫిక్ రోడ్లో ట్రాఫిక్ పోలీసు లాగా పెట్టారు. ఇట్ట కొంచెంసేపు తిరగాల, ఎడబెట్టారు ఏంటి అని రూమ్కి పోయాడు. రూమ్కి పోయి తీసేయండి అన్నాడు. మేము అప్పటికే సౌండ్ ఇస్తున్నాం, టపటపటపట పెట్టేశాం, బిగిచ్చేసాం, బాక్సులు బిగిచ్చేసాం. 6 అయింది, 6:30 అవుతుంది, టక్ అన్నీ బిగిచ్చేసాం. తీసేయండి దాన్ని అన్నాడు. ఇంకా వాడు తీసేయమని చెప్తే ఉదయం నుంచి కష్టపడి నేను స్టేజ్ చేస్తే ఏసన్న తీసేయమన్నాడు అని వాడు మొఖం ఎట్ట అయిపోయిందంటే ఇంత అయిపోయింది. నేను వెళ్ళాడు కాడికి, స్టేజ్ చేయమనేది ఎవర్రా అన్న. ఏసన్న తీయమన్నది ఎవర్రా? ఆయన. మీటింగ్ జరిగితే అంత, జరగకపోతే అంత, ఆయన చెప్పిన మాటని తీసేయన్న. తీయమన్నాడు, ఏమన్నాడు తీసేయమన్నా. అన్నీ పెరికేస్తున్నాం, మొత్తం పెరికేసాం, ఎక్కడెక్కడ పెరికేసాం. మీటింగ్ జరిగితే అంత, జరగకపోతే అంత. మీటింగ్ కాదు ముఖ్యం, ఆయన చెప్పిన మాట వినటం ముఖ్యం. మనకు బలులు అర్పించడం కాదు ముఖ్యం, మాట వినటం ముఖ్యం. మొత్తం తీసేశాను. వెంటనే 2 ట్రాక్టర్ల జనం వచ్చారు మీటింగ్కి. వాళ్ళని పిలిచి, తమ్ముడు మీ ట్రాక్టర్లు ఆడ పెట్టండి, ఏసన్న గారు ఎక్కుతారు ట్రాక్టర్ మీద కన్నా. మా ట్రాక్టర్ మీద ఏసన్న ఎక్కుతాడని వాళ్ళు ఆడావిడిగా పెట్టేసి నీళ్లతో కడిగేసి దాన్ని శుభ్రంగా పెట్టేశారు. నిమిషంలో స్టేజ్ అయిపోయింది. తీసేయి అంటే తీసేయి, పెట్టంటే పెట్టి, వాక్యం నిన్ను ఏం చెప్తుందో, నడిపిస్తుందో ఆ నడిపింపు ప్రకారం లోపడండి, మీ కుటుంబాలను ఆస్వాదించబడతాయి. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాం. 3వ మాట, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44 వచ్చింది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వాక్యం. రే శిష్యుడా, నువ్వు పోయి చూడిపోరా, మేఘం చూడిపోరా. వాడు పరిగెత్తుకోబడి 7వ మారు చూచి, అదిగో మనిషి చెయ్యంత మేఘం సముద్రం మీద నుండి పైకి వస్తూ ఉంది. ఆ మేఘం రాగానే రాజు, వర్షం వస్తుంది పోరా అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 135వ కీర్తన 7వ వచనం. మేఘంలో ఏముంటుంది? 135:7. భూతికంతముల నుంచి ఆవిరిని లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు కురిపించువాడు ఆయనే. మేఘములో ఏముంటుంది? ఇప్పుడు వాన ఉంటుంది. ఏముంటుంది? మేఘములో ఏముంటుంది? వర్షం. ఇప్పుడు ఈ పాట పాడుకోవచ్చు మనం. ఏం పాట పాడుకోవచ్చు తెలుసా? తొలకరి వర్షపు, ఏదో ఒక పాట పాడు. తొలకరి వర్షపు ఉండరా, నాకు వీళ్ళ వాయిస్ వినబడాలా, అది నాకు మెయిన్. తొలకరి వర్షపు తొలకరి వర్షపు
పుష్పించాలని నీలో చిగురించాలని పరిశుద్ధాత్మ అలంకరించుచున్నావు నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా వర్షం అనగానే అభిషేకం. తొలకరి వర్షం, కడవరి వర్షం, పరిశుద్ధాత్మ అభిషేకం. మేఘం కిందున్న వారికి ఏమొస్తుంది? అభిషేకంతో నింపబడు. ఆ వర్షం పడంగానే చిగురిస్తాం, ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, విస్తరిస్తాం. మేఘం అనగానే పరిశుద్ధాత్మకి సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ వర్షం మేఘం వలె అది వచ్చి వర్షంతో నింపేస్తుంది. తొలకరి వర్షం, కడవరి వర్షం. ఒకటి దాచబడినను, చెప్పండి అందరి నోళ్ళు తెచ్చి. రెండు నడిపింపు. మూడు పరిశుద్ధాత్మ అభిషేకం. 4 హెబ్రీ పత్రిక 12 అధ్యాయం మొదటి వచ్చి. నేను బైబిల్ మూసేసాను, ఇంక చెప్పను. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం మొదటి వచ్చి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము చూడండి. మేఘం లేకుండా ప్రభు రాకడలో ఎత్తబడటం అసాధ్యం. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా. ఇంత గొప్ప సాక్ష్య సమూహం. బాగానండి, మేఘం అంటే సాక్ష్యం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము అంటే బాగానంటే నేను చెప్తానండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా, ఇప్పుడు నేను కూర్చోన్నా, మీరందరూ ఒక మేఘంలాగా సాక్షి సమూహంలాగా మీరందరూ ఉన్నారు. మీరందరూ ఇప్పుడు చప్పట కొడితే ఇంకా హుషారుగా పాడతానే లేదా? స్టేడియంలో ఆటలాడేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట కొట్టారనుకో, ఎట్ట కొడతాడు? నడితే వేరే బ్యాట్ తీసుకుని నడిచేవాడు ఎట్ట నడుస్తాడా? బ్యాట్ ఇటు పెట్టుకుంటాడు, ఎట్ట అంటాడు, పొడుస్తాడు, నడిచిపోతాడు. వాళ్ళు విజిల్లు కొట్టే కొంది, వాళ్ళు చప్పట్లు కొట్టే కొంది ఇంకా బాగా ఆడతాడు. మనము ఈ విశ్వాస జీవితంలో మనల్ని ఎంతమంది చూస్తున్నారే, భయం ఉందా మనకు ఏమన్నా? అబ్రాహాం చూస్తున్నాడు. అబ్రాహాం అంటే గోరంట్ల అబ్రాహాం అనుకున్నాడు. మన విశ్వాసుల తండ్రి అబ్రాహాం చూస్తున్నాడు, మోషే చూస్తున్నాడు, ఏలియా చూస్తున్నాడు, నెహెమ్యా చూస్తున్నాడు, పౌలు చూస్తున్నాడు, పేతురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే విశ్వాస జీవితాన్ని కాపాడుకుని వెళ్ళిపోయారో వాళ్ళందరూ మనల్ని చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని చూస్తూ ఉంటే సాక్ష్యం చెప్పడానికి మన గురించి సాక్ష్యం చెప్పడానికి చూస్తూ ఉన్నారు. యేసుప్రభుని గురించి సాక్ష్యం చెప్పలా, ఈయన నా ప్రియకుమారుడు యందు నేను ఆనందించుతున్నాను. యేసుప్రభుని ఇప్పుడు సాక్ష్యం ఎవరు చెప్పాలి? బాగానండి, దెయ్యాలు గడగడగడ వణికి మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలా. దెయ్యాలు, మయ్యా నువ్వు నజరేయుడైన యేసువి, మాతో నీకేం పని అయ్యా, వెళ్ళిపోతాం మనవి. లోకం మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలా, ఇంతకుముందులాగా వీళ్ళు లేడురా అని. దేవుడు చెప్పాలి నిన్ను గురించి సాక్ష్యం, దేవుడే చెప్పాలా. దేవదత్తులు పైనుంచి వచ్చి మేఘంలోంచి దేవుడు చెప్తున్నాడు, ఈ నా ప్రియకుమారుని సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాం చూస్తున్నాడు అనుకో, అబ్రహాం దేంట్లో గొప్పడు? అబ్రహాం విశ్వాసులో గొప్పడు. అబ్రహాం తన బిడ్డని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకని అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మన విశ్వాసాన్ని కోల్పోయామనుకో, అబ్రహాం చూసి వీళ్ళేమి విశ్వాసులు రా, వీళ్ళకి విశ్వాసమే లేదు అని మేఘంలాగా చూస్తూ ఉంటారు కదా. వాళ్ళు చూసి వీడికి విశ్వాసం, నాకున్న విశ్వాసం లేదు,
వీడి కొరక యేసుప్రభు రక్తం చిందించింది. మాకంటే ఉన్నతమైన స్థలం వీళ్ళకే, సాక్ష్యం కాపాడుకోలేని వీళ్ళకే. నాకున్న విశ్వాసం వీళ్ళకి లేదే. అబ్రహాము ఎక్కడికి వెళ్ళవాలనో ఎరుగకనే బయలుదేరాడే. దేవుడు దేనికి శిల్పి అయినాడో, నిర్మాణకుడైనాడో, పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ బయలుదేరాడే. ఇప్పుడు మనం ఏం చూసుకొని బయలుదేరుతున్నాం? ఆస్తులు చూసుకొని వెళ్తున్నామా? అంతస్తులు చూసుకొని ముందుకెళ్తున్నామా? దేవుని ముఖాన్ని చూసుకుంటూ వెళ్తున్నామా? దేవుని ముఖాన్ని చూసుకుంటూ వెళ్ళేవాడు ఎన్నటికి లక్ష్యింపబడడు, ఎప్పుడు సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ముఖం చూస్తే వెళ్ళాలి? ఎవరి ముఖం చూసుకుంటూ వెళ్ళాలి? యేసయ్య. వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. టీచరు చిన్న పిల్లోని పిలిచి, ఎవరు చూడకుండా యాపిల్ పండు తిండి రాపరా అని ఇచ్చిందంట స్కూల్లో. వాడు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చాడంట. తిన్నావరా అంటే, ఇదిగో టీచర్ అని ఇచ్చాడంట. ఏమరా తినలేదంటే, ఎవరు చూడకుండా తినమన్నావే, నేను ఆడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను తినలేదని. వాడు చిన్న పిల్లోడుకున్న జ్ఞానం పెద్దోడికి లేదు. ఈరోజు ఎవరు చూడలేదులే, ఇక్కడ ఎవరు లేరులే అనుకొని చేస్తున్నారు చేసే పనులు. మేఘంలాగా దేవుడు ఇంతమంది చూస్తున్నారన్న సంగతి తెలియదు మీకు. నువ్వు ఎడారిలో ఉండు, సముద్రపు అగాధంలో దాక్కో, దేవుడు చూస్తాడు నిన్ను. మహాకాశాలకు ఎక్కిపో, దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఎక్కడికైనా పో, దేవుని కన్ను మూయగలిగినాడు ఎవడు లేడు. కన్నులు చేసినాడు కానకుండా అన్నాడు ఒకడు. మన కళ్ళు చేసినోడు దేవుడు మనల్ని చూడ్డా? కన్నులు చేసినోడే ఆయన అయిపోయినాయి. నీకు చూపును ప్రసాదించిందే ఆయన, నిన్ను చూడకుండా ఉంటాడు ఆయన. అంతమంది చూస్తూ ఉంటే నీ సాక్ష్యాన్ని బాగొట్టుకుంటే ఎలాగ? నువ్వు సాక్ష్యాన్ని బాగొట్టుకుంటే నువ్వు మేఘం కింద లేనట్టే. నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటే నువ్వు మేఘం కింద ఉన్నావు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించి ఉండగా, సిలువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సాక్ష్యం మనం కాపాడుకోవాలి. కొంతమందికి సాక్ష్యం లేదు, కొంతమందికి సాక్ష్యం లేదు. సాక్ష్యాన్ని బాగొట్టుకున్నారు. నేతి బెరకాల నెయ్యి ఉండదు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు, విశ్వాసులకి విశ్వాసం ఉండదు, సాక్ష్యం అంతకంటే ఉండదు. మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా? నేతి బెరకాల నెయ్యి ఉంటుందా? విశ్వాసులని పేరే కానీ సాక్ష్యం లేదు. విశ్వాసమైన పేరే కానీ సాక్షి, సేవకుడైన పేరే కానీ సాక్షి లేకపోతే ఎందుకు? ఇన్ని సంవత్సరాలు సేవ చేసి నేను సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? ఎన్ని సంఘాలు కట్టాము దేవుడు అడగడు. ముందు ఆయన అడిగేది ఏంటంటే, నీ జీవితాన్ని కాపాడుకున్నావా లేదని అడుగుతాడు. ముందు నీ జీవితాన్ని కాపాడుకుంటే కదా నువ్వు ఇంకొకరిని కాపాడుతావు. నువ్వు గుంట్లోంచి బయట ఉంటే కదా, గుంట్లో బండి నుండి చేయబెట్టి పైకి లేపుతావు. నువ్వే గుంట్లో ఉంటే ఇంకోటి బయటకి ఎట్ట దిగలవు? నువ్వే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే ఎలాగా? దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిములాడుకుంటూ చెప్తున్న సాక్ష్యాన్ని కాపాడు. నేను ఆ ఊర్లో సేవ చేసినప్పుడు ఒక ఆమె ఉండేది. ఆమె పేరు విశ్రాంతమ్మ. ఏం పేరు చెప్పండి? అందరూ చెప్పండి పెద్దగా. ఆమె పేరు విశ్రాంతమ్మ. పండ్ల వ్యాపారం చేస్తుంది. నడి రోడ్లో పండ్ల వ్యాపారం చేసుకుంటుంది. ఆ తోపుడు పండ్లన్నీ పెట్టుకొని ఆ రోడ్లో వ్యాపారం చేస్తుంది. చిన్నగా కొట్టంలా కూడా వేసింది, రేవుకి వేసి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు తీయడానికి. రాయి అని తరుముకుంటే వాడు ఫర్లాంగ్ అడ్రస్ లేడు. ఆమె దొరుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు అడ్రస్ లేరాడా. ఎమ్మెల్యేని కూడా దొరుకుంది. ఎమ్మెల్యే రారా నీ సంగతి అని ఆటాటామికి నేను బాప్తిస్మ ఇచ్చా. హల్లెలూయా. ఎటాటామికే ఎమ్మెల్యేని వాళ్ళ భర్త రై కూసరా అంటది. భర్తని ఇట్టగా చూశాడంటే సప్నం కూర్చుంటాడు. అంతే. కూసారా అంటే కూర్చుంటాడు. ఆమెకి బాప్తిస్మ ఇచ్చాను. వారం తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు. ఏమండి పాస్టర్ గారు,
నా భార్య నువ్వేం చేసావు అన్నాడు. నేనేం చేశాను రా నీ భార్య? నా భార్యని ఏం చేసావు నువ్వు? నీ భార్య నేను ఎందుకు చేస్తాను రా? ఏం చేశాను అంటే నా భార్య ఏం చేసావు చెప్పాడు. నువ్వు ఏం చేశానేంద్రా? బాప్తిస్మ ఇచ్చానయ్యా ప్రభు సన్నిధిలో. ఈ సంగతి నీకు ముందుగానే నువ్వు తెలుసుంటే నా భార్యకి బాప్తిస్మ ఇచ్చినావాడినయ్యా. ఎప్పుడు నన్ను ఏమండి అని పిలవాలా? నన్ను ఏమండి అని ఎప్పుడు పిలవాలా నా భార్య? ఏయ్ అంటదంట, ఏయ్ కూసాడా అంటదంట. ఏమండి అని పిలిచింది ఆయన నా భార్య. ఎంత మారిపోయింది ఆయన నా భార్య. సాయంత్రం అయితే దీక్షలు దబర్లు అన్నీ తెచ్చాడు పెట్టుకొని కూసో అంటదంట. పక్కింటి వాళ్ళందరూ అడలు ఆమె అంటే అందరూ అట కూర్చోండిరా అని పాటలు పాడుతుంది. సాయంత్రం అందరు కూర్చొని పాట పాడుకుంటారు. బాప్తిస్మ ఇచ్చిన తర్వాత వాళ్ళ భర్త వచ్చి సాక్ష్యం చెప్పాడు, నా భార్య మారిపోయింది, నువ్వేమో చేసావు. నా భార్య మారిపోయింది. ఎవరినంటే వాళ్ళ భార్యని ఏమైనా చేశారంటే నన్నేమనుకుంటారా? వాడు మాట్లాడే మాటలు ఎంత తిరకాల్సిందో చూడు. లేదు నేను బాప్తిస్మ ఇచ్చాను, చూసా అంత మంచి మారిపోయిందో. ఆమె నడత ఎట్టుంటుంది అనుకుంటున్నావు? నడుస్తుంటే పక్కన ఎవడు పనికిరాడు అట్లా నడుస్తుంది. బాప్తిస్మ పొందింది, పిల్లిలాగా అయింది. ఎంత మర్యాదస్తురాలైపోయింది, ఎంత మారిపోయింది. ఇప్పుడు చూడు, ఆమెను గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం నాకేమి. ఆమె ఇక్కడ ఉందా ఆ మెప్పు పొందడానికి? నేను ఒక ఆమె మారిపోయి ఆ సాక్ష్యం వాళ్ళ భర్త చెప్తుంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పిల్లలు భక్తి కలిగి జీవిస్తున్నారని వినుటి కంటే వేరొక ఆనందం నాకు లేదన్నాడు. మీరు మేఘం కింద ఉంటే దాచబడి ఉంటారు, మీరు మేఘం కింద ఉంటే నడిపింపుకు లోబడతారు, మీరు మేఘం కింద ఉంటే అభిషేకించబడతారు, మీరు మేఘం కింద ఉంటే సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అందరు కాదు, దాచబడి ఉంటానన్నవాళ్ళు చెప్పండి. నడిపింపుకు లోబడతానని చెప్పేవాళ్ళు ఎత్తుని చెప్పండి. అభిషేకంతో నింపబడి ఉంటానని చెప్పేవాళ్ళు చెప్పండి. సాక్ష్యాన్ని కాపాడుకుంటానన్నవాళ్ళు చెప్పండి. ఈ 4 రకాల అనుభవాలు మీరు అనుభవించండి. ఆ నడిపింపులు నడిపించబడండి. ప్రభు రాకడ అందరం కలుసుకుందాం. ఒక్కరికి కూడా నమ్మకం లేదు, ఆమెనంటలే. ప్రభు రాకడ అందరం కలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతములు తొలగిన పర్వతములు తొలగిన మెట్టలు కద్దరిల్లిన నా కృప నిన్ను విడచిపోదంటివే, నా యేసయ్యా విడచిపోదంటివే. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి కాపరివయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నీవే నా మంచి. పర్వతములు తొలగిన సేమ్ దెబ్బట. పర్వతములు తొలగిన అబ్రహాము దేవుడవు, పర్వతములు తొలగిన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
పునాదులు గల పనుగల